కేంద్ర మంత్రి కరీంనగర్ బీజేపీ లోక్ సభ సభ్యుడు బండి సంజయ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన నియోజకవర్గ పరిధిలోని 20,000 మంది 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయనున్నారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రధాని మోదీ కానుకగా ఈ సైకిళ్లను ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. జిల్లాల వారీగా సైకిళ్ల పంపిణీ వివరాలను ఎక్స్ లో ఆయన వెల్లడించారు. అన్ని మండలాల్లో 100 చొప్పున మున్సిపల్ డివిజన్ల పరిధిలో 50 చొప్పున గ్రామ పంచాయతీలో 10 నుంచి 25 సైకిళ్లను పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఒక్కో సైకిల్ ధర 4,000 కాగా ఇప్పటికే 5,000 సైకిళ్లు వచ్చాయని, వీటిపై ప్రధాని మోదీ ఫోటో ఉంటుందని ఆయన తెలిపారు. వీటితో పాటు ఒక్కో మండలానికి 100 చొప్పున సైకిళ్లు అదనంగా పంపిణీ చేస్తారు. అట్లాగే హుజూరాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీల పరిధిలో ఒక్కో వార్డుకు 50కి చొప్పున పంపిణీ చేస్తారు. ఇక గ్రామ పంచాయతీల వారీగా 10 నుండి 25 సైకిళ్ల చొప్పున పంపిణీ చేయనున్నారు. వెరసి తన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 20,000 సైకిళ్లను దశల వారీగా పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు సైకిళ్ల తయారీలో పేరుగాంచిన ప్రముఖ సంస్థకు నెల రోజుల క్రితమే ఆర్డర్ కూడా ఇచ్చారు. ఇప్పటికే 5,000 సైకిళ్లు కరీంనగర్ కు వచ్చాయి. మిగిలిన సైకిళ్లు కూడా వచ్చిన వెంటనే అసెంబ్లీ నియోజకవర్గాల, మండలాల వారీగా పంపిణీ చేయనున్నారు. ఇక సైకిళ్ల ఖర్చు వివరాలకు వస్తే ఒక్కో సైకిల్ ను 5,300 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. సైకిల్ రాడ్ కు ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇంకోవైపు బండి సంజయ్ ఫోటోను ముద్రించనున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పిల్లలు పేద కుటుంబం నుండి వచ్చిన వాళ్లే ఉంటారని, తమ ఇంటి నుండి స్కూళ్లు దాకా వెళ్లడానికి తగిన రవాణా సౌకర్యాలు లేక, ఆటోలు, బస్సుల్లో వెళ్లలేక, స్తోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా 10th క్లాస్ విషయానికి వచ్చేసరికి స్కూళ్ల వేళలు ముగిసిన తరువాత స్పెషల్ క్లాసులకు హాజరు కావాల్సి ఉంటుంది. దీనివల్ల పొద్దుపోయేదాకా స్కూల్లోనే ఉండాల్సి వస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని 10th బాలికలకు రవాణా ఇబ్బంది ఉండకూడదనే సదుద్దేశంతో బండి సంజయ్ కుమార్ ప్రధాని మోదీ కానుకగా సైకిళ్లను పంపిణీ చేయనుండటం విశేషం.